Yeah, bring you up. Yeah, come on. స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది డాట్ డ్రాప్ డిస్ప్లే అంటున్నారు రెడ్మీ వాళ్ళు. సో ఇది మనకి నాచ్ అనమాట సైడ్లో మనకు ఉంటుంది. సో అటువంటి డిస్ప్లే అనమాట. సో ఇందులో మనకి 2340x1080 పిక్సెల్స్ రెజల్యూషన్ లభిస్తుంది. వీటితో పాటు దీని పీపీఐ చూసుకుంటే 394 పీపీఐ ఉంది. ఇక వీటితో పాటు దీని యాసెప్ట్ రేషియో చూసుకుంటే 19:5:9 యాసెప్ట్ రేషియోతో ఈ ఫోన్ మనకు వస్తుంది. ఇక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 89.83% ఉందన్నమాట. ఇక వీటిలో మనకి కంట్రాస్ట్ వచ్చి 1400/1 అయితే ఉంది. ఇక ఇందులో ఎన్టీఎఫ్సి చూసుకుంటే 70% ఉంది. ఇక నిట్స్ చూసుకుంటే ఇందులో 400 నిట్స్ ఉందన్నమాట బ్రైట్నెస్. ఇక ఈ ఫోన్ మనకి 2.5D కర్వ్ గ్లాస్ వస్తుంది. అలాగే ఇందులో మీకు రీడింగ్ మోడ్ ఇచ్చారు 2.0. అలాగే కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారనమాట. ఇక వీటితో పాటు ఇక్కడ చూసుకుంటే ప్రొటెక్షన్ వచ్చి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే మనకి ఇక్కడ లభిస్తుంది. అలా ర్యామ్ అండ్ రోమ్ విషయం చూసుకుంటే మనకి ఇందులో మనకి ర్యామ్ వచ్చి LPDDR4X ర్యామ్ యూస్ చేస్తారు. ఇక రోమ్ చూసుకుంటే MMC 5.1 యూస్ చేస్తారనమాట. సో ఇందులో మనకి ట్రిపుల్ స్లాట్ కూడా ఇచ్చారు. సో మనము 2 సిమ్లు ప్లస్ ఒక మెమరీ కార్డ్ ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 256GB వరకు మెమరీ కార్డ్తో. అలాగే ఈ ఫోన్లో మీకు 12 4G VoLTE సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్లో కెమెరాస్ విషయానికి వస్తే రేర్ కెమెరా మనకి ఇక్కడ 4 కెమెరాలు లభిస్తాయి, అంటే క్వాడ్ కెమెరాస్ అనమాట. సో ఈ ఫోన్లో కూడా మీకు క్వాడ్ కెమెరాస్ లభిస్తాయి. సో మెయిన్ కెమెరా వచ్చి 13 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. సో ఇలా 4 కెమెరాలు అయితే మనకి లభిస్తాయి అనమాట. సో 13 మెగాపిక్సెల్ వచ్చి మనకి మెయిన్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. సో ఇందులో మనకి మెయిన్ కెమెరా ప్లస్ వైడ్ యాంగిల్ 2 కలిపి పనిచేస్తుంది. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ వచ్చి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. సో ఇది వైడ్ యాంగిల్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ అయితే మీకు ఇస్తుంది. సో నెక్స్ట్ 5 మెగాపిక్సెల్ వచ్చి మనకి మైక్రో కెమెరా అనమాట. సో మైక్రో. సో నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ వచ్చి డెప్త్ సెన్సార్. సో ఇవి 4 కెమెరాలు అనమాట మనకి రేర్లో. సో వీటితో పాటు ఇక్కడ మనకి ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంది. సో వీటితో పాటు మన రకరకాల ఫీచర్స్ అయితే ఇక్కడ లభిస్తాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ మోడ్ ఇచ్చారు, మైక్రో మోడ్ ఇచ్చారు, HDR ఇచ్చారు, పోర్ట్రేట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు పోర్ట్రేట్ మోడ్ ఇచ్చారు, HDR ఇచ్చారు. వీటితో పాటు మనకు సెల్ఫీ టైమర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వీడియోస్ చూసుకుంటే మనకి 1080pలో వీడియోస్ తీసుకోవచ్చు 30 FPS పైన. సెల్ఫీ కెమెరా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీని అపేచర్ f2.0 అనమాట. సో ఇందులో కూడా మీకు చాలా రకాల మోడ్స్ అయితే లభిస్తాయి. సో ఇందులో మనకి ప్లాన్ షటర్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, HDR ఉంది, స్క్రీన్ ఫ్లాష్ ఉంది, అలాగే సెల్ఫీ టైమర్ ఉంది. సో వీటితో పాటు రకరకాల మోడ్స్ అనేవి మీకు ఇక్కడ లభిస్తాయి అనమాట. నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి కొత్త ప్రాసెసర్ ఇచ్చారు MediaTek నుంచి. సో MediaTek Helio G80 అనే ప్రాసెసర్ అయితే ఇక్కడ యూజ్ చేస్తారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. మనకి Cortex A75 ప్లస్ Cortex A55 పైన పనిచేస్తుంది. సో ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది 2.0 GHz పైన పనిచేస్తుంది, ప్లస్ 12 nm పైన ఈ ప్రాసెసర్ అయితే మనకి బిల్డ్ అయింది. సో సేమ్ ప్రాసెసర్ మనకి Realme Narzo 10లో కూడా ఇచ్చారు. సో సేమ్ ప్రాసెసర్ అనమాట. సో ఈ ఫోన్ కూడా మనకి కాంపిటీషన్ ఇస్తుంది Realme Narzo 10కి. సో సేమ్ ప్రాసెసరే కాబట్టి 52 మనకి GPU ఇచ్చారు. సో ఇది మనకి గేమింగ్స్కి బాగానే ఉంటుంది అనమాట. G80 మనకి ప్రాసెసర్. సో గేమింగ్స్ కూడా మీరు ఆడచ్చు, PUBG కూడా ఆడచ్చు అనమాట. ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మనకి బ్యాటరీ 5020 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది వచ్చి మనకి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో మనకి ఇది క్విక్ ఛార్జ్ 3.2 టెక్నాలజీ పైన పనిచేస్తుంది అనమాట. అలాగే ఇందులో మీకు బాక్స్లో వచ్చి 10 watt ఛార్జర్ మాత్రమే ఇస్తారు. సో మెయిన్ మనకి 18 watt ఛార్జర్ అయితే ఇవ్వరనమాట ఈ బాక్స్లో. అలాగే ఇందులో మీకు Type-C పోర్ట్ ఇచ్చారు. సో Type-C కేబుల్ లభిస్తుంది, Type-C ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీని అయితే మీరు తీయలేరనమాట, లోపల సీల్డ్ బ్యాటరీ ఇది. సో ఛార్జ్ అయితే మనకి స్పీడ్ అవ్వాలంటే 18 watt ఛార్జర్ తీసుకోవాలి, తీసుకుంటేనే స్పీడ్ ఛార్జ్ అవుతుంది, లేకపోతే నార్మల్ ఛార్జ్ చేసుకోవాలి. అలా మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అలాగే 3.5mm హెడ్ఫోన్ జాక్ కూడా మీకు లభిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్లో సెన్సార్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు వైబ్రేషన్ మోటార్ ఇచ్చారు, అలాగే డిస్టెన్స్ సెన్సార్ ఇచ్చారు, అలాగే ambient లైట్ సెన్సార్ ఇచ్చారు, యాక్సిలోమీటర్ ఇచ్చారు, ఎలక్ట్రానిక్ కంపాస్ ఇచ్చారు, అలాగే IR బ్లాస్టర్ ఇచ్చారు. సో ఇవన్నీ ఇక్కడ లభిస్తాయి. వీటితో పాటు ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు ఇక్కడ లభిస్తుంది అనమాట. సో ఓవరాల్ అన్ని సెన్సార్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి.
ఐఫోన్ డెప్త్ చూసుకుంటే మనకి థిక్నెస్ 9.1 mm ఉంది. అలాగే వెయిట్ చూసుకుంటే 198 grams ఉందన్నమాట. సో కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట వెయిట్ ఇక్కడ. ఐఫోన్ మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చి కార్బన్ గ్రే, ఇంకోటి వచ్చి సన్సెట్ పర్పుల్, ఇంకోటి చూసుకుంటే ఓషియన్ గ్రీన్ అనమాట. సో ఓషియన్ గ్రీన్. సో ఇలా 3 కలర్స్ అయితే ఈ ఫోన్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్. సో ఇక ప్రైసింగ్ విషయం చూసుకుంటే ఈ ఫోన్ మనకి ఆల్మోస్ట్ 10,000 లోపలే మనకి లభిస్తుంది. 10,000 11,000 లోపలే మనకి లభిస్తుంది అనమాట ఈ ఫోన్. ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్, ఇందులో ఫస్ట్ ప్రో చూసుకుంటే ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ అనమాట పాయింట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రాసెసర్ MediaTek Helio G80 ప్రాసెసర్ యూజ్ చేశారు. సో ఇది మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. మనకి G85 కూడా సేమ్ ప్రాసెసర్. సో G80 ఇది. సో G80 కూడా సేమ్ మంచి ప్రాసెసర్ అనమాట. సో గేమింగ్స్ని బట్టి ఇది తయారు చేస్తారు. సో గేమింగ్స్కి బాగానే ఉంటుంది, మనకి మనం పబ్జి కూడా ఆడుకోవచ్చు. సో ఇది కూడా ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ అనమాట 5020 mAh పెద్ద బ్యాటరీ ఇచ్చారు, విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఫోన్ కెమెరాస్ అనమాట. రేర్ కెమెరాస్ మనకి 4 కెమెరాలు ఇచ్చారు, ప్లస్ ఇక్కడ మీకు మంచి క్వాలిటీ కెమెరాస్ ఇచ్చారనమాట. సో మీకు 4 కెమెరాలు కూడా బాగానే ఉన్నాయి. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో ట్రిపుల్ స్లాట్. సో ఇది కూడా ఈ ఫోన్కి మనకి ప్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రైజింగ్. సో ప్రైజింగ్ కూడా ఆల్మోస్ట్ మనకి 10,000 లోపల ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రో అవ్వచ్చు. ఇంకో ప్రో చూసుకుంటే ఈ ఫోన్ డిజైన్ అనమాట. సో డిజైన్ అండ్ వెనకాల చూసుకుంటే మనకి ఒక సర్కిల్ లాగా ఇచ్చారు కెమెరాకి. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. సో చూడడానికి చాలా లుక్కీగా ఉందన్నమాట ఫోన్, చాలా లుకింగ్ అయితే ఉంది. కానీ కాన్స్ అయితే నాకైతే పెద్దగా కనిపించడం లేదు ఈ ఫోన్లో కూడా మనకి కాన్స్. ఎందుకంటే Redmi Note 9లో కూడా నాకైతే పెద్ద కాన్స్ కనిపించలేదు. అలాగే ఇక్కడ Redmi 9లో కూడా నాకైతే కాన్స్ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మొత్తం వీళ్ళు అన్ని ప్యాకెడ్గా ఇచ్చారనమాట. అది తక్కువ అయితే చేయలేదు. స్క్రీన్ నుంచి మనకి స్పీకర్ వరకు, బ్యాటరీ నుంచి పర్ఫార్మెన్స్ వరకు, అలాగే మనకి ర్యామ్ అండ్ రోమ్ కూడా. సో ప్రతిదీ ఇచ్చారు ఇక్కడ, అది తక్కువ అయితే చేయలేదు. సో అందుకే ఇక్కడ పెద్దగా అయితే నాకు కాన్ కనిపించడం లేదు. మేబీ యూజింగ్లో ఉండొచ్చు, మేబీ హీటింగ్ ఉంటే మనకు ఉండొచ్చు అనమాట. సో హీటింగ్ అయితే మాత్రం కొద్దిగా కాన్ అవ్వచ్చు. హీటింగ్ అయితే నాకు తెలిసి పెద్దగా ఉండదు, నార్మల్ హీటింగ్ ఉంటుంది. సో నాకైతే పెద్దగా కనిపించడం లేదు ప్రస్తుతానికి కాన్ అయితే. సో మీకు ఏమైనా కనిపిస్తే కాన్స్ మీరు కింద కామెంట్స్లో రాయొచ్చు. సో అనమాట ప్రోస్ అండ్ కాన్స్ ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ ఈ విధంగానే. సో ఒపీనియన్స్ విషయం చెప్పాలంటే ఈ ఫోన్ ఒక మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో మీకు 10,000 రూపీస్ లోపలైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట. 10,000 లేదా 11,000 అయినా కూడా మనకి ఈ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట ప్రైజింగ్ వైజ్ చూసుకున్నా కూడా. ఎందుకంటే మీకు అన్ని పవర్ ప్యాకెట్ ఇక్కడ లభిస్తాయి. సో ఎలాగైతే మనకి Redmi Note 9లో ఉన్నాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ, మనకి అది తక్కువ అయితే చేయలేదు. డిజైన్ వైజ్ అండ్ లుక్ వైజ్, స్పెసిఫికేషన్ వైజ్ అండ్ ప్రాసెసర్ వైజ్, బ్యాటరీ వైజ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, అది తక్కువ అయితే లేదనమాట. సో ఫుల్లీ పవర్ ప్యాకెడ్ స్మార్ట్ ఫోన్ అంటాను నేను ఈ ఫోన్ని కూడా. సో బడ్జెట్లో అయితే మంచి పవర్ ప్యాకెడ్ ఫోన్ ఇది. సో నేనైతే ఈ ఫోన్ని 100% రికమెండ్ చేస్తున్నాను. సో నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది అనమాట. సో అది తక్కువ తెచ్చలేదు. నాకు ముఖ్యంగా ఈ ఫోన్లో నచ్చింది ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ అనమాట. ఇక్కడ మనకి రియల్మీ చూసుకుంటే Realme Narzo 10లో అక్కడ హెచ్డి ప్లస్ మాత్రమే ఇచ్చారు. సో అది నాకు నచ్చలేదు అక్కడ. బట్ ఇక్కడ చూసుకుంటే ఫుల్ హెచ్డి ప్లస్ ఇచ్చారు. సో ఇది మంచి విషయం అనుకోవచ్చు. సో నన్ను అడిగితే మీరు Realme Narzo 10 తీయడం కన్నా బెటర్మెంట్ మీకు ఇస్తుంది ఆ ఫోన్ కన్నా. సో స్పెసిఫికేషన్ వైజ్ కూడా ప్రొసెసర్ కూడా సేమే ఉందన్నమాట. సో ఆ ఫోన్ కూడా సేమ్ ప్రొసెసర్, ఈ ఫోన్లో కూడా సేమ్ ప్రొసెసర్. సో ఇక్కడ లుక్ కూడా కొత్తగా ఉంది. సో ఇది అయితే నాకు ఎక్కువ నచ్చింది అనమాట Realme Narzo 10 కన్నా. ప్లస్ ఈ ఫోన్ వచ్చి మనకి డైరెక్ట్ కాంపిటీషన్ ఇచ్చేది Realme Narzo 10కే ఇస్తుంది అనమాట. సో మీరు Realme Narzo 10 కొనే కన్నా ఈ ఫోన్ కొనుక్కోవడం బెటర్ అనేది నా ఒక ఆప్షన్ అనమాట, నా ఒక సజెషన్ కూడా అనుకోవచ్చు. సో లేదా మీరు ఆగలేని అనుకుంటే మీరు Realme Narzo 10 కూడా కొనుక్కోవచ్చు, అది కూడా మంచి ఫోనే. కాకపోతే అక్కడ హెచ్డి ప్లస్ మాత్రమే లభిస్తుంది, స్క్రీన్ ఫుల్ హెచ్డి అయితే లభించదు, అదొకటే అక్కడ మైనస్. ఇది ఇక్కడ వచ్చి ప్లస్ అనమాట ఈ ఫోన్కి. ఎందుకంటే మీకు మంచి వాల్యూ ఫర్ మనీ అయితే ఈ ఫోన్ ఇస్తుంది. ప్లస్ బడ్జెట్ వైజ్, లుక్ వైజ్ అంతా బాగుందన్నమాట. సో నాకైతే ఈ ఫోన్ నచ్చింది. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, ఇంకా వద్దంటే మీ ఇష్టం అనమాట. సో థ్యాంక్స్ ఈ ఫోన్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. ఓకే,
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టెక్ వీడియోస్ కోసం. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.